లంబోదరాయ నమః. జై శ్రీ రాధాకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీకృష్ణుని యొక్క గొప్ప భక్తురాలైన మీరాబాయి యొక్క చరిత్రను తెలుసుకుంటున్నాం. మీరాబాయి 1498లో రాజస్థాన్ జోధ్పూర్ జిల్లా కుర్కీ గ్రామంలోని రాజ్పుత్ రాజకుటుంబంలో జన్మించింది. 1516లో మీరాకు ఇష్టం లేకుండా మేవాడ్ యువరాజు భోజరాజుతో వివాహం జరిగింది. 1518లో ఢిల్లీ సుల్తాన్లతో జరుగుతున్న హిందూ ముస్లింల యుద్ధంలో గాయాలతో బయటపడిన మీరాబాయి భర్త భోజరాజు 1521లో జరిగిన యుద్ధంలో మరణించాడు. భారత ఉపఖండంలో మొఘల్ సామ్రాజ్యం స్థాపించిన బాబర్కు చెందిన ఇస్లామిక్ సైన్యంతో జరిగిన యుద్ధంలో మీరాబాయి భర్త భోజరాజు తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమె తండ్రి తర్వాత ఆమె బావ కూడా చనిపోయారు. మీరాబాయి బావ మరణం తర్వాత మేవాడ్కు విక్రమ్ సింగ్ రాజయ్యాడు. మీరాబాయి అత్తామామలు ఆమెను చంపడం కోసం చాలాసార్లు ఉరి తీయటానికి ప్రయత్నించారని, మీరాకు ఒక గ్లాసు పాలలో విషం కలిపి ఇచ్చారని, పువ్వులకు బదులు పాముతో ఉన్న బుట్టను పంపించారని చరిత్రకారుల పరిశోధనలో పేర్కొన్నారు. ఆ పాము శ్రీకృష్ణుని మెడలో పువ్వుల దండగా మారడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదని కొన్ని ఇతిహాసాలలో చెప్పబడింది. మీరాబాయిని తనను తాను నీళ్లలో మునిగిపోమ్మని కోరగా మీరాబాయి నీళ్లలో ఎంత మునిగినా కూడా మునగకుండా పైకి తేలుతూనే ఉంది అని కొన్ని ఇతిహాసాలలో రాయబడింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ మీరాబాయిని చూడడానికి తాన్సేన్తో వచ్చి ఆమెకు ఒక ముత్యాల హారాన్ని సమర్పించాడని ఇంకో చోట రాయబడింది. ఇది నిజంగా జరిగిందా అన్న దానిపై కొంతమంది పరిశోధకులకు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మీరాబాయి మరణించిన 15 సంవత్సరాల తర్వాత అంటే 1562లో అక్బర్ యొక్క కోర్టులో తాన్సేన్ చేరాడు. అదేవిధంగా కొన్నింటిలో గురు రవిదాస్ మీరాబాయి గురువు అని రాసి ఉంది. అయితే దీనిని ధృవీకరించడానికి చారిత్రకంగా ఆధారాలేమీ లేవు. ఈ విషయాన్ని కొంతమంది ఒప్పుకోలేదు. మీరాబాయి గురించి ప్రస్తావించిన 3 వేర్వేరు పురాతన రికార్డులు అన్నీ 17వ శతాబ్దం నుండి పేర్కొనబడ్డాయి. అంటే మీరాబాయి మరణించిన 150 సంవత్సరాలలో వ్రాసారు. వాటిలో ఆమె బాల్యం గురించి లేదా భోజరాజుతో ఆమె వివాహం చేసుకున్న పరిస్థితుల గురించి ఏమీ ప్రస్తావించలేరు. ఆమెను హింసించిన వ్యక్తులు ఆమె అత్తామామలు లేదా కొంతమంది రాజ్పుత్ కుటుంబానికి చెందిన వారని కూడా పేర్కొనలేదు. మీరాబాయి మేవాడ్ రాజ్యాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళిందని కొన్ని కథలలో చెప్పబడింది. తన చివరి రోజుల్లో మీరాబాయి ద్వారకా ఇంకా బృందావనాలలో నివసించిందని 1547లో అందరూ చూస్తుండగా కృష్ణుని విగ్రహంలోకి ప్రవేశించి అదృశ్యమైందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. మీరాబాయి తన జీవితాన్ని కృష్ణుడికి అంకితం చేసి భక్తి గీతాలను రూపొందించి వాటిని గానం చేసినందువల్ల మీరాబాయి భక్తి మార్గంలో నడిచిందని, సామాజికంగా కుటుంబపరంగా తాను నిర్లక్ష్యానికి గురవ్వడం వల్ల శ్రీకృష్ణుడి పట్ల భక్తిని పెంచుకొని కృష్ణుణ్ణి తన భర్తగా భావించిందని, ఇందుకోసం ఆమె తన అత్తమామల చేత హింసించబడిందని మీరాబాయి గురించి అనేక కథలు చెప్పబడుతున్నాయి. జానపద కథలు ఇతిహాసాలలో మీరాబాయి గురించి పలు రకాలుగా ప్రస్తావించబడింది. భారతీయ సాంప్రదాయంలో కృష్ణుణ్ణి స్తుతిస్తూ రాయబడిన మిలియన్ల భక్తి కవితలు ఇవన్నీ సామాజికంగా కుటుంబపరంగా తాను నిర్లక్ష్యానికి గురవడం వల్ల శ్రీకృష్ణుడి పట్ల భక్తిని పెంచుకొని శ్రీకృష్ణున్నే తన భర్తగా భావించిందని, ఇందుకోసం ఆమె తన అత్తమామల చేత హింసించబడిందని మీరాబాయి గురించి అనేక కథలు చెప్పబడుతున్నాయి. జానపద కథలు ఇతిహాసాలలో మీరాబాయి జీవితం గురించి చాలా రకాలుగా ప్రస్తావించబడింది. భారతీయ సాంప్రదాయంలో కృష్ణుణ్ణి స్తుతిస్తూ రాయబడిన మిలియన్ల భక్తి కవితలు మీరాబాయి రాసిందని అనుకోగా వాటిల్లో కొన్ని వందల కవితలు మాత్రమే ఆమె రాసిందని పండితుల చేత ప్రమాణీకరించబడింది. తొలి వ్రాతపూర్వక రికార్డుల ప్రకారం
కొన్ని కవితల్లో 2 కవితల మినహా చాలా వరకు 18వ శతాబ్దంలో రాయబడినవని తెలుస్తుంది. ఈ కవితలను భజనలు అని పిలుస్తారు. ఇవి భారతదేశం అంతటా ప్రాచుర్యం పొందాయి. చిత్తోర్ఘర్ కోట వంటి హిందూ దేవాలయాలు మీరాబాయి జ్ఞాపకార్థంగా ఆమెకు అంకితం చేయబడ్డాయి. మీరాబాయి రాసిన అనేక పాటలు ప్రస్తుతం భారతదేశంలో గానం చేయబడుతున్నాయి. ఇవి ఎక్కువగా భక్తి పాటలు అయినప్పటికీ దాదాపు అన్నింటిలో తాత్విక అర్థాలు ఉన్నాయి. ఆమె రాసిన గీతాలలో పయోజీ మైనే రామ్ రతన్ ధన్ పాయో అనే ఒక గీతం మీరాబాయి రాజస్థానీ భాషలో పద్యాలు రాసింది. ఈమె వేలాది గీతాలు ఈమె రాసినట్టు చెప్పబడుతున్నప్పటికీ ఈమె కవిత్వానికి లిఖిత పత్రులు ఏమీ లేవు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఈమె మరణించిన 150 సంవత్సరాల తరువాత ఈమె పేరుతో 2 గీతాలతో కూడిన తొలి రికార్డులు ఉన్నాయి. రాజపుత్ర యువరాణి మీరాబాయి వాయువ్య భారతదేశపు రాజస్థాన్లోని ప్రస్తుతం నాగపూర్ జిల్లాలో ఉన్న మెర్టా దగ్గరి చిన్న పల్లెటూరు కుడ్కి లేదా కుర్కీలో జన్మించింది. ఆమె తండ్రి రతన్ సింగ్ రాథోడ్ మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సాధువుని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని గాఢంగా మోహించింది. దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది. ఆమె తల్లి ఆమెతో పాటు భక్తి భావనతో ఉండేది, కానీ ఆమె త్వరగా చనిపోయింది. మీరాబాయి వివాహం ఆమె చిన్న వయసులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజరాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. కానీ తనని తాను శ్రీకృష్ణుని భార్యగా భావించుకునే మీరాబాయికి ఈ వివాహం సంతోషం కలిగించలేదు. ఆమె కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్లి చేసుకున్న భావనలోనే ఉండేది. ఆమె తనని తాను కృష్ణుని ప్రేమలో పిచ్చిదైన ఒక గోపిక లలిత, అంటే శ్రీకృష్ణుడు గోకులంలో ఉన్నప్పుడు లలిత అనే ఒక గోపిక ఉండేది. ఆమెకు కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం. అలాంటి లలిత యొక్క పునర్జన్మగా తనను తాను భావించుకునేది మీరాబాయి. మీరాబాయికి ప్రాపంచిక సుఖాల మీద విరక్తి కలిగింది. శ్రీకృష్ణునిపై విశ్వాసం, భక్తి స్థిరపడిపోయింది. దేవాలయంలోకి వెళ్ళి శ్రీకృష్ణుని దివ్య విగ్రహం ముందు కూర్చొని పాటలు పాడుతూ ఉండేది. ఈమె పాడే పాటలకు ముగ్ధులై అనేక మంది భక్తులు చుట్టూ చేరేవారు. ఈమె పారమార్థిక జీవితం ఉపద్రవకరంగా ఉందని రాజపుత్ రాజవంశీయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఈమెను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఒక బుట్టలో పామును పెట్టి పూలదండ అని చెప్పి పామును పూలమాలగా కంఠంలో ధరించింది. మరొకసారి ఒక చిన్న బంగారు గిన్నెలో విషం కలిపిన పాలు ఇచ్చారు. నిర్భయంగా ఆ పాలను త్రాగింది. అయినా ఆమెకు ఏమీ కాలేదు. ఒకానొక సమయంలో మీరా బృందావనానికి వెళ్ళిపోయింది. అందులో ఒక చోట ఆమె బృందావనంలో ఒక గురుసాధువు గోస్వామితో ఆధ్యాత్మిక విషయాలను గురించి చర్చ జరపాలన్న కోరిక కలిగింది. ఆయన బ్రహ్మచారి. ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించాడు. దానికి మీరా విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం కృష్ణుడు మాత్రమే అని బదులిచ్చింది. ఆమె తన తీర్థయాత్రలను కొనసాగిస్తూ ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ దాదాపు మొత్తం ఉత్తర భారతాన్నంతా చుట్టేసింది. ఆమె తన జీవిత చరమాంకాన్ని భక్తురాలిగా గుజరాత్లోని ద్వారకాలోనే గడిపింది. కృష్ణుణ్ణి కలవాలని మీరాబాయి ఎంతో తపన పడేది. ఆ తపన ఆమె యొక్క కవిత్వంలోనే కనిపిస్తుంది. నీలపు రంగు కావాలని, అంటే కృష్ణుడి రంగు కోరుకునేది. ద్వారకలో మీరాబాయి శ్రీకృష్ణ విగ్రహం ముందు నిలిచి వెళ్ళడానికి ఆజ్ఞ ఇమ్మని కోరుకుంది. నాట్యం చేసి శ్రీకృష్ణునిపై రచించిన భక్తి పాటలు పాడి శ్రీకృష్ణుని విగ్రహం దగ్గరకు చేరి శ్రీకృష్ణుడి పాదాలపై పడి శ్రీకృష్ణుడి పాదాలను తన కళ్ళకు అద్దుకుంది. ఆ సమయంలోనే అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణుడి విగ్రహంలో ఐక్యమైపోయింది. ఉత్తరాది వాళ్ళు మీరాబాయిని లక్ష్మీదేవి స్వరూపంగా, భూదేవి అంశగా భావిస్తారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.